ఇక పోరలకు సెలవులు వచ్చినాయి కాబట్టి గుళ్ళు గోపురాలకు శితం పోతుంటారు. ఏమలాడ రాజన్న, కొండగట్టు అంజన్న, భద్రాచలం రామన్న ఇట్లా ఎవ్వలకు నచ్చిన దేవుళ్ళ తానికి వాళ్ళు పోతారు. అయితే యాదగిరి నరసన్న కొత్త గుడిని చూడాలని చాలా మందికి కాయిష్ ఉంటుంది కాబట్టి జరంత ఎక్కువ మంది పోతుంటారు. భక్తులు మొక్కుల ముచ్చట్లు అటు వెనుక చెప్పుకుందాం కానీ గుట్ట మీద ఓ లొల్లి పుట్టింది. అదేందో అరుచుకుందాం పాన్రి. నరసన్న గుడి కళ్యాణ కట్టకాడ కయ్యం పుట్టింది. భక్తుల నెత్తెంటికలు తీస్తానికి ఆల్రెడీ 96 మంది పనిచేస్తున్నారట గుడిలా. ఇల్లు పాతోళ్ళు, కొత్తగా ఇంకో 20 మందికి ఇడ పనిచేసే ఛాన్స్ ఇచ్చింది కోర్టు. ఇలా డ్యూటీకి ఎక్కియబోతే ఆల్రెడీ పనిచేస్తున్నోళ్ళు అడ్డం పడ్డారు. మందెక్కువైతే మజ్జిగ పల్సగైతదని. జీతాలు గిట్లా ఏముండయట. తలనీలాల టికెట్ల మీద వీళ్ళకింత కమిషన్ వస్తుందట. అది అందరు వంచుకోవాలన్నట్టు. గుడి ఆఫీసర్లు వచ్చి మాట్లాడితే కొత్తోళ్ళని తీసుకుంటున్నట్టు గుట్ట మీద సంఘానికి ఓ ఆర్డర్ ఇయ్యుర్రి, అప్పుడు రానిస్తామన్నారు. ఇక కొత్తగా డ్యూటీలకు ఎక్కేటోళ్ళది చిన్న సంబురం కాదు. మా 50 సంవత్సరాల కళ నెరవేర్చారు. మాకు ఈరోజు సుదినం. మేము చాలా సంతోషంగా ఉంది. మేము అందరితో కలిసిమెలిసి గుడికాడ కీసులాటెందుకు గాని కొత్త పాత అనే తేడాలు లేకుండా అందరు కలిసి పని చేసుకొని రన్నలు.